Right, ma? Let us start with the first question here. Question number 31 to 35. Wrong number series ichad ma. First 2, 8, 44, 260, 1556, 933133. Okay, first one చూడండి మా ఒకసారి ఇంటూ 6 ఎంత అవుతుంది మా 12 minus 4. నెక్స్ట్ ఇంటూ 6 ఎంత అవుతుంది మా 48 minus 4. ఇంటూ 6 చేసుకుంటే ఎంత అవుతుంది 240 plus 24. 240 plus 24 264 మైనస్ ఎంత అండి 4. నెక్స్ట్ ఇంటూ 6 minus 4 మళ్ళీ ఇంటూ 6 ఎంత ఏమవుతుంది మా ఇట్స్ 1200 plus 360 1560 minus 4 సరిపోయింది కదా రైట్. నెక్స్ట్ ఇంటూ 6 minus 4 ఇక్కడ 6 into 6 అంటే లాస్ట్ 36 వస్తుంది minus 4 అంటే ఎంత రావాలి మా 2 రావాలి. సో రాంగ్ నెంబర్ ఎవరండి డి. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 32 అండి. 125, 128, 119, 146, 62, 308. ఏం చెక్ చేద్దాం డిఫరెన్సెస్ ఆల్టర్నేట్ చూద్దామా డిఫరెన్సెస్ రాద్దామా. ఈ డిఫరెన్స్ ఎంతండి +3 అండ్ ఈ డిఫరెన్స్ ఎంతండి -9 అవుతుంది కదా 9 + 9 ఈజ్ 18 అంటే. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంతండి +27 36 46 సరిపోయింది కదా. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంతండి మైనస్ ఒకసారి చూడండి 6 minus 4 2 ఎంతండి 4. అప్పుడు ఇక్కడ ఎంత మిగులుతుంది 14 అంటే ఎంతండి 8 కదా 84. నెక్స్ట్ డిఫరెన్స్ ఒకసారి చూడండి 3 square 3 cube 3 power 4 ఎంత ఉండాలి 81 ఉండాలి. అంటే రాంగ్ నెంబర్ ఎవరని చెప్పొచ్చు సి. క్వశ్చన్ నెంబర్ 33 124, 180, 225, 261, 290, 312 and 335 ఇచ్చాడు. లెట్ మీ గో విత్ ద డిఫరెన్సెస్ చేద్దాం మళ్ళీ. ఈ డిఫరెన్స్ ఎంతండి 56 అని చెప్పొచ్చు అనుకుంటా. ఎంతండి 56. ఈ డిఫరెన్స్ ఇది 20 + 20 ఎంతండి 45. ఈ డిఫరెన్స్ వచ్చేసి 60 అవ్వడానికి ఎంత కావాలి 35 + 1 ఎంత 36. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంతండి 29. 60 అయితే 30 అవుతుంది కదమ్మా. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత చెప్పండి 10 + 12 ఎంతమా 22. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంతండి ఒకవేళ 32 అనుకుంటే 20 అవుతుంది 20 + 3 23. షల్ వి గో విత్ అగైన్ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ ఎంత ఈ డిఫరెన్స్ ఎంతండి 11. ఈ డిఫరెన్స్ ఎంతండి 4 + 5 ఎంత ఉంది 9. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది -7 అంతేనా. ఈ డిఫరెన్స్ ఎంత -5 ఉండాలి. ఎంత ఉండాలి మా -5. -5 అన్నప్పుడు ఇది ఏమవుతుంది 24. అప్పుడు ఈ డిఫరెన్స్ ఏమై ఉంటుంది అప్పుడు ఈ డిఫరెన్స్ కూడా మారుతుంది కదా. అంటే ఇక్కడ ఈ నెంబర్ రాంగ్ వచ్చిందంటే ఎవరు రాంగ్ నెంబరు 312. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇట్స్ 34, 380, 385, 393, 407, 433, 486, 581. We'll go with the difference again. Can I have the difference 5 and this is 8 and next difference will be 14. Next difference is 26. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంతమా 53. సరిపోయింది కదా. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంతండి ఒకసారి చూడండి. ఒకవేళ ఇది 81 అనుకుందాం 81 అంటే ఏమవుతుంది 100 అవుతుంది. కానీ ఎంత ఎక్కువ ఉంది 5 ఎక్కువ ఉంది అంటే ఏం చెప్పొచ్చు 95. మళ్ళీ డిఫరెన్స్కి వెళ్దామా. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మా 3 ఉంది. ఇది 6 12. నెక్స్ట్ ఏమై ఉండాలి 3 6 12 అంటే 3 6 12 అంటే 3 6. ఈ గ్యాప్ ఎంతమా 3. అప్పుడు ఈ గ్యాప్ ఎంత ఉంది 6 3 6. నెక్స్ట్ ఏమై ఉండాలి చూద్దాం. డబల్ రాద్దామా అంటే ఏం రాద్దాం 24 అంటే ఎంత అవ్వాలి 50 అవ్వాలి. ఈ గ్యాప్ ఏమై ఉండాలి 50. అంటే రాంగ్ నెంబర్ ఎవరు 486. నెక్స్ట్ వన్ అండి ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 35, 665, 630, 606, 591, 581, 580, again 580.
విల్ గో విత్ ద డిఫరెన్స్ నా. కెన్ ఐ హ్యావ్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ? 35 యాజ్ ఎ మైనస్. అవునా? ఈ డిఫరెన్స్ ఎంతండి? -24. ఈ డిఫరెన్స్ ఇది 9 + 15 ఎంత అవుతుంది మా? 15. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మా? 10. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 1. ఈ డిఫరెన్స్ ఎంత? 0. చూడండి ఒకసారి, ఇవన్నీ నియర్ టు స్క్వేర్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఇది ఎవరి స్క్వేర్? 6 స్క్వేర్ -1, 5 స్క్వేర్ -1, 4 స్క్వేర్ -1, 3 స్క్వేర్ -1. అంటే ఇదేమై ఉండాలి? ఆడ +1 ఉంది మా. ఇవన్నీ -1 వచ్చినప్పుడు అది కూడా ఏం రావాలని రాశా, -1. అంటే ఇక్కడ ఏం రావాలి అండి? 9 రావాలి. ఏం రావాలి? 9. ఒకవేళ ఇది 9 వచ్చి ఉంటే ఇది ఏమయ్యేది చెప్పండి? 580 సరిపోయిందా? 582 రావాలి కదా. ఎంత రావాలి? 582. అప్పుడు ఇది ఎంత అవుతుంది మా? 2. ఇది 0. మ్యాచ్ అవుతుందా? ఇది -2 కదా. అంటే ఏం రావచ్చు? 2 స్క్వేర్ -1, 4 అవ్వాలి కదా అప్పుడు. ఇక్కడ 583. అప్పుడు 3 అయితే ఎంత అవుతుందమ్మా? 7 + 8. 8 రావాలి కదా. ఓకే, అప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా? 3. అంటే రాంగ్ నెంబర్ ఎవరు? 581. ఆప్షన్ సి. 36 అండి. A invests 12,000 for X months while B invests 16,000 for 9 months in a scheme. The profit share of B is 4,800 out of a total profit of 6,200. Find the value of X అంటున్నాడు. చూడండి, ఇక్కడ AB ఇద్దరు ఉన్నారు మా. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క రేషియో రాద్దాం డైరెక్ట్గా. 4 × 3 × 4 టైమ్స్. మనకు ఇక్కడ వీని టైం పీరియడ్ తెలియదండి, కానీ ఇతని టైం పీరియడ్ ఎంత అంట? 9 months అని చెప్తున్నాడు. అండ్ ఇతని ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు మా? 4,48 అనుకుందాం పోనీ. ఓకేనా? 62లో 48 పోతే ఎంతండి? 14. ఇది ఎంత అవుతుంది మా? 14. చూడండి ఇక్కడ 4 ఎన్ని టైమ్స్ అండి? 4 ఎన్ని టైమ్స్? 12 టైమ్స్. 3 ఎన్ని టైమ్స్ అండి? 3 టైమ్స్. 3 ఎన్ని టైమ్స్ మా? 4 టైమ్స్. 4 ఎన్ని టైమ్స్? 3.5 టైమ్స్. ఆప్షన్ సి is the answer. It's a question number 37 అండి. An increase of 20% in the price of sugar enables me to purchase 5 kg less for 450. Find the product of increased price, original price of a sugar అంటున్నాడు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని మనకు ప్రైస్ పెరిగితే క్వాంటిటీ ఏమొస్తుంది? మన దగ్గర ఉన్న డబ్బులకి తక్కువ వస్తుంది. ఒకవేళ ప్రైస్ తగ్గితే క్వాంటిటీ ఏమవుతుంది? ఎక్కువ వస్తుంది. కాబట్టి ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టేసుకోండి, మోర్ ఆర్ లెస్ క్వాంటిటీ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మనకు 5 kgs లెస్ వచ్చిందని చెప్పాడు. ఎన్ని కేజీస్ అండి? 5 kgs. ఎంత పర్సెంట్ ఉందండి? 20%. ఆఫ్ ఎంత అమౌంట్? 450. 20% ఆఫ్ 450 ఎంత? 90. 5 kgsకి ఎంత అయింది మా? 90. అప్పుడు 1 kg ఏమవుతుంది చెప్పండి? 1 kg విల్ బి ఈక్వల్స్ టు ఎంత? 18 కదా. ఈ 18 రూపీస్ అనేది ఎప్పుడండి? 20% తగ్గాక, 20% పెరిగాక, 20% పెరిగాక. 20% పెరిగిందంటే ఎన్ని పార్ట్స్? 6 parts. 6 parts ఎంతకి ఈక్వల్ అండి? మరి పెరగక ముందు ఎన్ని పార్ట్స్ ఉంటుంది? 5 parts. ఎంత అవుతుంది? 15. ఇది న్యూ ప్రైస్, ఇది ఓల్డ్ ప్రైస్. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అడిగాడు మా. 18 15 ఎంత అండి? 270. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. న్యూ ప్రైస్ 18 అండి, ఓల్డ్ ప్రైస్ 15. It's 38. A 30 liters mixture of water and alcohol contains 33.33% less water than the alcohol. Find the quantity of water added in the mixture so that water become 50% more than the alcohol అంటున్నాడు. ఫస్ట్ వాటర్ టు మిల్క్ ఆల్కహాల్ రేషియో చూద్దాం. ఏమన్నాడమ్మా ఇక్కడ? 33.33% లెస్ వాటర్ దాన్ ద ఆల్కహాల్ అన్నాడు. 33.33 ఫ్రాక్షన్ ఎంత? 1/3. 1/3 లెస్ అంటే ఏమవుతుంది? 2/3. అంటే వాటర్ 2 parts ఉంటే ఆల్కహాల్ ఎన్ని పార్ట్స్ ఉంది మా? 3 parts. తర్వాత ఎప్పుడైతే మీరు వాటర్ని యాడ్ చేశారో అప్పుడు వాటర్ అనేది ఆల్కహాల్ కంటే ఎన్ని టైమ్స్ ఎంత ఎక్స్ట్రా అయింది? 50% మోర్. అంటే ఏమని చెప్పొచ్చు? 3:2 ఏనా? అంతేనా అండి? మనం ఇక్కడ వాటర్ని యాడ్ చేసాం కాబట్టి నాకు ఆల్కహాల్ ఏమై ఉండాలి? సేమ్ ఉండాలి. ఇది సేమ్ ఉండడం కోసం ఎవరితో మల్టిప్లై చేద్దాం? 2. ఇది ఎవరిని చేద్దాం? 3. అప్పుడు చూడండి ఏమవుతుంది? ఇది 4:6. ఇది ఎంత అవుతుంది మా? 9:6 కదా. మనకు ఇనిషియల్ గా మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది? ఇది
10 parts. 10 parts ఈక్వల్స్ టు ఎంత తెలుసు 30 liters కదా. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ ఎంత పెరిగింది 5 parts పెరిగింది. 10 30 అయితే 5 ఏమవుతుంది మనం 15 liters. అంటే మనం యాడ్ చేసిన వాటర్ ఎన్ని లీటర్లు అని చెప్పొచ్చు 15 liters అని చెప్పొచ్చు. 39 అండి. AB can complete the work in 15 and 12 days. C destroy the work in 20 days. If all the three work on alternate days starting with A ending with C, the work is complete in how many days అంటున్నాడు. ఒకసారి చూడండి మా ఇక్కడ A ఎన్ని డేస్ అని చెప్పాడండి 15 days, B ఎన్ని డేస్ 12 days. బట్ C ఏ వర్క్ చేస్తున్నాడు నెగటివ్ వర్క్ కాబట్టి బార్ అని రాస్తున్నాం యాజ్ ఎ పైప్స్ అండ్ సిస్టమ్స్. LCM ఎంతండి 60. దిస్ ఈస్ ద 4 times 5 times 3 times. ఇది మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు ఫస్ట్ డే రోజు ఏ వెళ్ళి ఎన్ని పార్ట్స్ చేస్తాడని 4 parts చేస్తాడు. సెకండ్ డే రోజు బి వెళ్ళి 5 parts చేస్తాడు. థర్డ్ డే వెళ్ళి సి ఎన్ని పార్ట్స్ డిస్ట్రాయ్ చేస్తాడు 3 parts. వీడు వెళ్ళేసరికి ఎన్ని పార్ట్స్ అయింది 9 parts లో 3 parts డిస్ట్రాయ్ చేస్తే ఫస్ట్ 3 days లో ఎన్ని పార్ట్స్ అవుతుంది 6 parts అవుతుంది. ఎప్పుడైతే నెగటివ్ వర్క్ ఉంటుందో ఈ నెగటివ్ ని టోటల్ లో నుంచి మైనస్ చేసేయండి. టోటల్ ఎంత 60. 60లో 3 తీసేస్తే ఎంత 57. అంటే ఇప్పుడు ఈ నెంబర్ని ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేస్తే 57 కానీ నియర్ టు 57 కానీ వచ్చేలాగా తీసుకోవాలి. ఇంటూ ఎవరిని చేద్దాం 9. ఇక్కడ కూడా ఏం చేయాలా 9 ఎన్ని టైమ్స్ మా 27 times. అవునా 9 27 9 6 54. అంటే 27 daysలో ఎన్ని పార్ట్స్ అయిపోయింది మా 54 parts అయింది. యాజ్ వి నో 3 members ఉన్నప్పుడు 8 days 3 multiples అయిపోతే నెక్స్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు ఏ స్టార్ట్ చేస్తాడు. కావాలంటే మనం చెక్ చేద్దాం. ఫస్ట్ డే ఎవరు ఏ, సెకండ్ డే ఎవరు బి, థర్డ్ డే సి. అవునా ఫోర్త్ ఎవరు వచ్చారు ఏ. అంటే 3 multiple అయిపోయిన వెంటనే ఎవరు వస్తారు ఏ వస్తుంది. ఇక్కడ 27 అయిపోయాక 28 ఎవరు చేస్తారు ఏ చేస్తాడు. అంటే 28 daysకి ఎంత అవుతుంది మా 58 అవుతుంది. ఎంత అవుతుంది 58. నెక్స్ట్ డే ఎవరు వస్తున్నారు బి వచ్చి రోజుకి ఎంత చేయగలడు కానీ మనకి ఎంత కావాలి 2. అంటే ఏమని చెప్తాం 2/5. ఇక్కడ వరకు ఎన్ని డేస్ అయింది 28. 28 2/5 ఆన్సర్ ఏం చెప్పొచ్చు 28 2/5 days. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40 అండి. ద రేషియో ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ పెన్ టు దట్ ఆఫ్ ది పెన్సిల్ ఈస్ 3:4. షాప్కీపర్ మార్కెడ్ ఈచ్ పెన్ అండ్ పెన్సిల్ 20% above the కాస్ట్ ప్రైస్. ఇఫ్ ద షాప్కీపర్ అలౌ 10% discount on each pen and pencil and earned a total profit of 2.8 on selling the pen and pencil, ఫైన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ పెన్ అన్నాడు. ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ ఆఫ్ పెన్ టు పెన్సిల్ రేషియో ఎంత ఉంది మా పెన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది అంటే డెఫినెట్గా ఆన్సర్ ఏమై ఉండాలి 3 multiple. ఇది 3 multiple, ఇది 3 multiple, ఇది 3 multiple, ఇది కాదు కదా. ఎన్ని ఆప్షన్స్ మిగిలాయి 2 options. ఇది ఆన్సర్ అనుకోని మనం చేద్దాం. వచ్చింది అంటే అదే ఆన్సర్ అవుతుంది. కాకపోతే ఆబ్వియస్గా ఏమవుతుంది 45 అవుతుంది. అడిగాడు మీ పాయింట్ రైట్. చూడండి ఇక్కడ ఒకటి పెన్, ఇంకోటి ఎవరు మా పెన్సిల్. ఓకేనా. పెన్ సిపి ఎంత ఇచ్చాడు మనకి 3 బదులు మనం ఏమనుకున్నాం 15. 315 అయితే 4 ఎంత అవుతుంది 20. మనకు మార్కెట్ ప్రైస్ రెండింటిని ఎంత పర్సెంట్ పెంచాడు 20%. ఇందులో 20% ఎంత 3 పెరిగితే 18, ఇది 4 పెరిగితే 24. అంతే కదండి. మళ్ళీ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాం చెప్పండి 10%. ఇందులో 10% ఎంత 1.8. 1.8 పోతే ఎంత కమ్ముతున్నాం 16.2. ఇందులో 2.4 ఎంత కమ్ముతున్నాం 2.4 అంటే ఏం రాయొచ్చు 21.6. ఎంత అండి 21.6. ఈ మొత్తం సిపి ఎంత 35. మొత్తం ఎస్పి ఎంత అవుతుంది 37.8. ఎంత డిఫరెన్స్ వచ్చింది 2.5. అంటే మన ఆన్సర్ ఎవరు 15 అవుతుంది. 2.8 కదా డిఫరెన్స్ అడిగింది. ఒకవేళ అది మ్యాచ్ అవ్వకపోయి ఉంటే డెఫినెట్గా ఆన్సర్ ఏమయ్యేది 45 అని చెప్పేయచ్చు డైరెక్ట్గా. ఇట్స్ 41 to 45 data interpretation. Let us move to the question. 6 friends starts a business with investment of ముగ్గురు కలిసి అందరు 6 members కలిసి ఎంత ఇన్వెస్ట్ చేశారండి 97,500. The pie chart represents the share of each friend's investment. ఇది ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఇచ్చాడు. టైం పీరియడ్ ఏం చెప్పలేదు అంటే ప్రాఫిట్ రేషియో కూడా అదే అవుతుంది కదా రైట్. ఫస్ట్ వన్ చూడండి డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ రాహుల్ అండ్ షేర్ ఆఫ్ శుభం. రాహుల్ ఎంత ఉన్నాడు అండి 12, శుభం ఎంత ఉన్నాడు 23. 23కి 12కి డిఫరెన్స్ ఎంత 11. ఇక్కడ 1% ఎంత అవుతుంది 975. ఇంటూ మనం ఎంత చేయాలి 11 చేయాలి కదా. 11 into 5
55, carry 5, 11 sevens are 77, 77 plus 5, 82, 11 nines are 99, 99 plus 8, 107. అంటే ఏం చెప్పొచ్చుమా? ఆప్షన్ బి. After 1 year, the total profit of a business was 24,800. Profit share among the friends according to their respective investment. Amit spent and saved in the ratio 24:7 respectively. Find the amount saved by Amit in the year అంటున్నాడు. ఇక్కడ అమిత్ యొక్క సేవింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమిత్ ఎంత ఉంది చెప్పండి ఇక్కడ? 17. ఇది టోటల్. అందులో అమిత్కి ఎంత వస్తుంది? 17% కదా వస్తుంది. కాబట్టి ఏం రాద్దామండి? 17 ఇంటూ ఎంత రాద్దామా? 248. 0 zeros క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇది అమిత్ యొక్క ప్రాఫిట్. అందులో ఎక్స్పెండిచర్ సేవింగ్స్ ఏ రేషియోలో ఉంది? 24:7. మరి సేవింగ్స్ కావాలంటే ఏమని చెప్తాం? 7 సమ్మే కదండి. సమ్ ఎంత? 31. 31 ఎన్ని టైమ్స్ అండి? 8 టైమ్స్. ఎన్ని టైమ్స్ మా? 8 టైమ్స్. ఒకసారి యూనిట్స్ ప్లేస్ చూద్దాం. 7 into 7 49, 9 into 8 72. అంటే లాస్ట్ 2000 ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ దేర్. ఆఫ్టర్ 2 years total profit of Tushar is something. Find the difference between the profit of Kunal and Shubham after 2 years. Profit was shared among the friends according to their investments అన్నాడు. ఫైన్. మనకి ఎవరి గురించి తెలుసండి? తుషార్. తుషార్ ఎంత ఉన్నాడు ఇక్కడ? 19. 1 year కి 19%, మరి 2 years కి 38%. కాబట్టి మనము 19 ఇంటూ ఎంత రాద్దామండి? 2. ఇది ఎంతకి ఈక్వల్ మా? 8797. మనకు డిఫరెన్స్ బిట్వీన్ ద కునాల్ అండ్ శుభం కావాలి. కునాల్ శుభం ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 8. మరి 2 years కి 8 ఇంటూ రాసేయండి బెటర్గా. క్యాన్సిల్ అయితే ఓకే, అవ్వకపోతే చూద్దాం. ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 2తో క్యాన్సిల్ అవ్వదు మా. 19తో చేద్దామా? 19 ఎన్ని టైమ్స్ మా? 19 4s 76. ఎంత మిగులుతుంది? 11. 11 ఒక 9 అంటే 119. ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. ఇంకెంత మిగులుతుంది? 3 టైమ్సే కదా, 57. రైట్. అంటే 2 parts ఎంత వచ్చింది మనకి? 463. నాకు ఇంటూ 8 ఎక్స్ట్రా కదా. 8 into 3 లాస్ట్కి ఎంత ఉండాలి? 4 ఉండాలి. అన్ని 4సే ఉన్నాయి. ఒకసారి చూడండి. 463 ఇంటూ ఎంత రాయాలండి? 8. ఇక్కడ 400 ఇంటూ 3 8 ఎంత అవుతుంది? 3200. 60 ఇంటూ 4 480. దిస్ ఈస్ 24. దిస్ ఈస్ 073704. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. 2 parts తెలిసింది. ఇంటూ 8 చేస్తే 8 parts వచ్చేస్తుంది. టోటల్ షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ రాహుల్, తుషార్, పునీత్ టుగెదర్ ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ షేర్ ఆఫ్ రిమైనింగ్? అంటే ముగ్గురు బై మిగతా ముగ్గురు అని చెప్తున్నాడు. ఒక ముగ్గురు తీసుకుంటే 100 నుంచి తీసి మిగతా ముగ్గురు కూడా వస్తారు కదా. ఫస్ట్ వీళ్ళ ముగ్గురు తీసుకుందాం. రాహుల్, తుషార్, పునీత్. సమ్ చేయండి మా. 30 ఒక 45. ఎంత అవుతుంది మా? 45. సార్ వీళ్ళు ముగ్గురు 45 అంటే మిగతా ముగ్గురు ఎంత ఉంటారు? 55 ఇంటూ 100 కదా అడిగింది. ఇది ఎన్ని టైమ్స్ మా? 9 టైమ్స్. ఇది 11 టైమ్స్. 1/11 ఎంత? 9.09 ఇంటూ 9 అంటే ఏమవుతుంది? 81.81. 81.81 అంటే ఏం చెప్పొచ్చు? 0.82. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 45. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బై రాహుల్ అంటున్నాడు. ఇక్కడ మనకు పర్సంటేజ్లలో ఎంతకి ఈక్వల్ అని? 100. అది డిగ్రీస్లో ఎంత? 360. మరి రాహుల్ ఎంత పర్సెంట్ ఉన్నాడు? 12% ఉన్నాడు మా. ఎంత పర్సెంట్? 12%. ఈ రెండు క్యాన్సిల్ చేద్దామా? ఒకసారి చూడండి. ఇది ఎన్ని టైమ్స్ మా? 5 టైమ్స్. ఇది 6 టైమ్స్. 5 ఎన్ని టైమ్స్? 7.2 టైమ్స్ కదా. 6 into 7 42. 42 plus 1.2 43.2. ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్ దేర్. క్వశ్చన్ నెంబర్ 46 అండి. ఏ బోట్ కవర్ కెన్ ట్రావెల్ 33 km అప్ స్ట్రీమ్, 36 km డౌన్ స్ట్రీమ్ 5 hours. బోట్ స్పీడ్ కావాలి, స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. ఎంత దూరం వెళ్తుంది మా? 33 km అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏమని చెప్తాం? బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ 2 ప్లస్ డౌన్ స్ట్రీమ్ ఎంత వచ్చింది? 36. ఏమని చెప్తాం? బోట్ స్పీడ్ ప్లస్ 2 ఈక్వల్ టు ఎన్ అవర్స్ మా? 5 hours. సో ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. డినామినేటర్ క్వశ్చన్ మార్క్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎంత ఉంది మా? 14. ఇది నేను 14 అనుకుంటే మొత్తం ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఇది మొత్తం ఎంత అండి? 12. 33/12 ప్లస్ 36 ఎంత అవుతుంది మా? 16 అవుతుంది కదా 14 రాస్తే. అవునా కదా. నేను ఇది కూడా 12 వచ్చేలా రాద్దాం. 4 4s 4 9s. అప్పుడు ఇది మళ్ళీ ఇంటూ 3 years ఏమవుతుంది? 27/12. న్యూమరేటర్ యాడ్ చేయండి. 33 + 27 60. 60/12 అంటే 5. మ్యాచ్ అయింది కదా. ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్ దే.
క్వశ్చన్ నెంబర్ 47. 74 యావరేజ్ రన్స్ చేశాడు ఫస్ట్ 28 మ్యాచెస్లో. నెక్స్ట్ 12 మ్యాచెస్లో యావరేజ్ ఎక్స్ చేయడం వల్ల ఓవరాల్ యావరేజ్ బికమ్ 78.5 వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. ఫస్ట్ ఎన్ని మ్యాచెస్ అండి? 28 మ్యాచెస్. 28 మ్యాచెస్కి యావరేజ్ ఎంత? 74. నెక్స్ట్ 12 మ్యాచెస్ యాడ్ అవుతే మొత్తం ఎన్ని మ్యాచెస్ అవుతాయి? 40. ఆ 40కి యావరేజ్ ఎంత అయింది? 78.5. అయితే ఈ ఎక్స్ట్రా వచ్చిన 12 మ్యాచెస్ యొక్క యావరేజ్ ఎక్స్ అన్నాడు కదా, అది ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. బేస్ ఎంత రాస్తాం? 78.5. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందండి? 4.5 ఇంటూ ఎంతండి? 28 బై ఎంతండి? 12. అంటేనా 4 ఎన్ని టైమ్స్ మా? 3 టైమ్స్. 4 ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. 3 ఎన్ని టైమ్స్? 1.5. అంటే 10.5 కదండి ఇది. దీనికి 10.5 యాడ్ చేయండి మా. 0.5 తీసుకొచ్చి ఇచ్చేస్తే ఎంత అవుతుంది మా? 11 అవుతుంది. 78 ప్లస్ 11 ఎంతండి? 89. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్ దేర్. ఇట్స్ 48 అండి. A man covers certain distance 90 km in 4 hours. He covers some distance by foot. Average speed of 15, remaining by bike 40. Find the distance between distance traveled by man on the foot అంటున్నాడు. We'll go with the allegations and mixtures మా. ఒకటి ఫుట్ స్పీడ్ ఎంత ఉందండి? 15. బైక్ స్పీడ్ ఎంత ఉంది? 40. ఓవరాల్ స్పీడ్ అంటే 90/4 రాయాల్సింది కదా. 90/4 ఎంతండి? 22.5. ఎంతండి? 22.5. ఈ డిఫరెన్స్ ఎంత చెప్పండి? 7.5. ఈ డిఫరెన్స్ ఎంత? 17.5. పాయింట్ క్యాన్సిల్ చేస్తే 25 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు. 25 7s 25 3s. నేను ఇక్కడ స్పీడ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఏమొస్తుంది? టైం. కానీ కావాల్సింది ఏంటి? డిస్టెన్స్. డిస్టెన్స్ ఎలా వస్తుంది? స్పీడ్ ఇంటూ టైం. ఇది ఎంత అవుతుంది మా? 105. ఇది ఎంత అవుతుంది? 120. 15 టేబుల్లో క్యాన్సిల్ చేద్దామా? 15 7s మా. 15 8s అంటే ఎంత ఉంది? 7:8. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్? 15 పార్ట్స్ ఈక్వల్స్ టు 90. మనకు ఫుట్ కావాలి కాబట్టి ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. ఇది ఎన్ని టైమ్స్ ఉంది? 6 టైమ్స్. 7 6 42 కిలోమీటర్స్. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ దేర్. ఇట్స్ 49 అండి. Bhakti and Neil are in the ratio 8:7. After 6 years the ratio ఇచ్చాడు. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అంటున్నాడు. ఒకసారి చూడండి మా, డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ అంటే ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 1 పార్ట్ ఉంది. ఎన్ని పార్ట్స్ అండి? 1 పార్ట్. 1 పార్ట్ ఏదో ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనము జనరల్గా మనం గ్యాప్ ఈక్వల్ చేస్తాం కదా, అలా చేసుకున్న డైరెక్ట్ అయిపోతుంది. బికాస్ 1 పార్ట్ అన్నిటితో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ రాద్దాం. ఎంతండి రేషియో? 8:7. 6 ఇయర్స్ తర్వాత ఏ రేషియోలో ఉంది? 19:17. అంతే కదా, రైట్. ఇప్పుడు ఈ గ్యాప్ ఈక్వల్ అవ్వాలంటే ఈ డిఫరెన్స్ ఎంత? 2. ఈ డిఫరెన్స్ ఎంత? 1. అప్పుడు ఇది ఏమవుతుంది? 16 14. ఇది ఎంత అవుతుంది? 19 17. గ్యాప్ ఎంతండి? 3. 3 పార్ట్స్ ఈక్వల్స్ టు ఎన్ని ఇయర్స్? అంటే 1 పార్ట్ ఈక్వల్స్ టు, అంటే వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఎన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్. 1 పార్ట్ 2 ఇయర్స్ అయితే 2 పార్ట్స్ ఏమవుతుంది? 4 ఇయర్స్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 50 to 56 మా. లెట్ మీ ప్రొసీడ్ హియర్. ఆప్షన్స్ అన్ని డిఫరెంట్గానే ఉన్నాయి, బట్ మనకి అన్ని ఇక్కడ చూడండి పర్సంటేజ్ అన్నప్పుడు 0 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అవునా? కాబట్టి ఒకసారి చూద్దాం ఇక్కడ మా. ఈ పర్సంటేజ్కి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినా కూడా 5 × 2 10 అవుతుంది మనకి, అవునా? లెట్ మీ సింప్లిఫై హియర్. ఒకసారి చూడండి దీన్ని ఏమని రాద్దాం మనం ఇప్పుడు? 320 ఆఫ్ 75% అని కూడా రాయొచ్చా నేను? రైట్. ప్లస్ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ పర్సంటేజ్ సింబల్కి ఇది క్యాన్సిల్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే మనము 50% - 2% చేయొచ్చు. ఇందులో 50% ఎంత చెప్పండి? 850. ఎంతండి? 850. ఇందులో 2% ఎంత? 34. 34 ఇయర్స్ ఏమవుతుంది? 816 అవుతుంది. ఏమవుతుంది మా? 816. ఇది మొత్తం ఏం రాయొచ్చు? 3/4. 4తో క్యాన్సిల్ చేస్తే 80. 80 × 3 240. ఎంతండి? 240 ప్లస్ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈక్వల్స్ టు 816. క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ చేస్తే ఏమవుతుంది మా? 6 576. 576 is the square of 24. Option A is the answer there. Next question ma. Question number 51. Look at here first. ఇక్కడ సింప్లిఫై చేద్దాం. క్వశ్చన్ మార్క్ క్యూబ్ ఇంటూ 80% ఆఫ్ 40 అన్నాడండి. ఎంత అవుతుంది చెప్పండి? 32. 32 ప్లస్ 2 క్యూబ్ ఎంత? 8. ఎంత అవుతుంది? 40. ఓకే, ఈ పర్సంటేజ్ సింబల్కి 2 zeros క్యాన్సల్. ఈ 40తో ఇది ఎన్ని టైమ్స్ అండి? 2 టైమ్స్. అంటే ఏమొచ్చింది? 216. 216 ఇస్ ద క్యూబ్ ఆఫ్ 6. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ అండి 52.
లెట్ మీ సింప్లిఫై హియర్ 56% ఆఫ్ 550 అంటున్నాడు కదా. ఓకే, ఇందులో హాఫ్ ఎంత అవుతుంది? ఇందులో హాఫ్ 275. ఇంకెంత కావాలి? 6. 1% ఎంత? 5.5. 6 ఎంత? 33. ఎంతమా? 33 అంటే ఏమవుతుంది? 308. 308కి ఎంత యాడ్ చేయాలి? 112 అంటే ఏమవుతుంది? 420. ఎంతండి? 420. ఈ పర్సెంటేజ్ సింబల్ కి 2 zeros కి క్యాన్సల్. 70 ఎన్ని టైమ్స్ మా? 6 times. 6 ఎన్ని టైమ్స్ మా? 5 times. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. లుక్ ఎట్ హియర్ ద కేస్. ఇది ఎవరి స్క్వేర్ అండి? ఎవరి స్క్వేరు? 17 స్క్వేర్. చూడండి ఇప్పుడు ఎవరి స్క్వేర్ అండి? 27. ఓకేనా? రైట్. ఇక్కడ 17తో ఇప్పుడు ఫస్ట్ 9తో కదా క్యాన్సిల్ చేయాలి. లాస్ట్కి 5 ఉంది అంటే ఎంత వస్తుంది? 5a వస్తుంది. మన 17తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 5a వస్తుంది. 5 into 7 చేస్తే కూడా 5a. అంటే ఇది మొత్తం ఎంత వచ్చింది మా? 5. ఇక్కడ ఎంత ఉంది మా? 7. 5లో నుంచి 7 పోతుందా? పోదు కదా. అంటే ఏమవుతుంది? అది 15 అవుతుంది. అవునా కదా? 15 - 7 ఎంత? 8. లాస్ట్కి 8 వచ్చిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 54 అండి. లెట్ మీ ప్రొసీడ్ హియర్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ లోకి మార్చేయాలి ఫస్ట్. ఈ ఫ్రాక్షన్ ఎంత అవుతుంది మా? 25/4 మైనస్ 16/5. ఇది ఇంటూ రాసేద్దాం, రివర్స్ అవుతుంది కదా. అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి? 10/21. ఓకే, ఇది డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ ప్లస్ ఇది ఎంత అవుతుంది మా? 10/3 ఇంటూ రాద్దాం 9/20 ఈక్వల్ టు 6. ఇది ఎన్ని టైమ్స్ అండి? 3 times. ఇది ఎన్ని టైమ్స్ అండి? 2 times. ఓకేనా? ఈ సెట్ మొత్తాన్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోయి ఆ సెట్ని తీసుకొచ్చేద్దాం. అంటే ఇది ఏమవుతుంది చూడండి, 25/4 ప్లస్ 3/2 మైనస్ 6 ఈక్వల్ టు 16/5 ఇంటూ 10/21 డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్. అంతేనా? ఇక్కడ డినామినేటర్ నేను 4 చేశాను అనుకోండి, ఇదేమవుతుంది? 6. అంటే మొత్తం ఎంత అయింది న్యూమరేటర్? 31. 31 - 24 ఎంత? 31 - 24 7. అంటే ఎంత మిగిలింది మా? 7/4. ఎంత మిగులుతుంది మా? 7/4. 5 ఎన్ని టైమ్స్ అండి? 2 times. ఇంకేమైనా ఛాన్స్ ఉందా? ఏం లేదు. 32/21 డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ అనుకుంటే క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఓకేనా? ఎంత అవుతుంది చెప్పండి? 21 into 7 ఎంత? 147. ఇది డివైడెడ్ కాబట్టి రివర్స్ అవుతుంది కదా. ఎస్, లెట్ మీ సింప్లిఫై. ఫస్ట్ ఏమవుతుందంటే ఇది x ఈక్వల్స్ టు ఏమవుతుంది చెప్పండి? 32/21 ఇంటూ 4/7. న్యూమరేటర్ ఎంత అవుతుంది? 128/147. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఇట్స్ 55. ప్రొసీడ్ హియర్. ఫస్ట్ ఇక్కడ ప్రోడక్ట్ ఉంది, ఫస్ట్ ఈ సమ్ తీసుకుందాం. ఒకసారి చూడండి మా, ఈ 26.5ని 73.5కి యాడ్ చేస్తే 100 అవుతుందా? అదొక 1600, ఇది ఒక 100. ఎంత అండి? 1700. మొత్తం ఎంతమా? 1700. చూడండి ఇక్కడ ఈ 0.65 తీసుకొచ్చి వీడికి ఇచ్చేస్తే ఏమైపోతాడు? 29 అవుతాడు. 29 + 22 ఎంత? 51,000 అవుతుంది. అంతేనా? సో 100 1000 ఎంత? 5100. ఈ రెండు క్యాన్సల్ ఎన్ని టైమ్స్ అండి? 3 times. 3 క్యాన్సల్. ఆన్సర్ ఎంత? 29. క్వశ్చన్ నెంబర్ 56 మా. లెట్ మీ ప్రొసీడ్ హియర్. 4.8. ఈ జీరోస్ కి పర్సెంటేజ్ క్యాన్సల్ అండి. ఒకసారి చూడండి, 35 into 4 ఎంతండి? 140నా? ఎంతమా? 140. 35 into 8 తీసుకొని ఒక పాయింట్ పెట్టేద్దాం. 35 into 8 అంటే 240 + 40 280. 280 అంటే ఎంత వస్తుంది? 28. అంటే ఓవరాల్ ఎంత వచ్చింది? 168 into 1.6% ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 268.8 ఇచ్చాడు. చూడండి, దీంతో ఇది క్యాన్సల్ చేస్తే మోర్ దెన్ 1 ఉంది కదా. దీంతో ఇది క్యాన్సల్ చేస్తే మోర్ దెన్ 1 ఉందా లేదా? అంటే ఇక్కడ నేను ఎంత రాస్తే మోర్ దెన్ 1 వచ్చే ఛాన్స్ ఉంది? ఇవి రాస్తే 1.6లో తగ్గిపోతుంది వాల్యూ. అవునా కదా? అంటే ఇంకెవరికి ఛాన్స్ ఉంది మా? 100. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్? 100 ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 57 to 61 అండి. The bar graph given below shows the number of formal shoes sold by store 5 different days. Table shows the percentage of casual and sports shoes out of the shoes sold by stores. Total shoes sold by each day is formal plus casual plus sports. మనకు ఫస్ట్ పై చార్ట్ లో ఇచ్చింది, ఇది బార్ గ్రాఫ్ లో ఇచ్చింది ఏంటి? ఏ షూస్ అండి?
ఫార్మల్ షూస్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఫార్మల్ షూస్. క్యాజువల్ స్పోర్ట్స్ పర్సెంటేజ్ ఇచ్చాడు. ఒకసారి జాగ్రత్త చూసుకుంటే సండే రోజు ఈ రెండు కలిపి ఎంత పర్సెంట్ ఉందా? 52. అంటే మిగిలింది ఎంత అవుతుంది? ఈ 48% ఎవరండి? ఫార్మల్. ఈ ఫార్మల్ ఎంత ఉంది? 120 ఉంది. ఎంత ఉంది? 120. అంటే 48 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి? 120. రాసుకోండి మా ఒకసారి ఈ పర్సెంటేజ్ జస్ట్గా. ఈ రెండింటి సమ్ ఎంత ఉంది చెప్పండి? 60. అంటే ఇదేమవుతుంది? 40. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటి సమ్ ఎంత? 65 అంటే ఏమవుతుంది? 35. ఇది ఆల్రెడీ ఎంత ఉంది? 76 అంటే ఏమవుతుంది? 24. ఇది ఆల్రెడీ 32 ఉంది కాబట్టి 32 అంటే ఎంత అవుతుంది? 68. ఇవి రాసుకోండి, అవసరమైనప్పుడు ఫాస్ట్గా చెప్పడానికి ఉండాలి మా. ఇది ఫార్మల్ షూస్. ఈ నెంబర్స్ కూడా రాసేసుకుందాం. ఇది 120, ఇది ఎంత అండి? 160. దిస్ ఈస్ 220. 210 20? 210. ఇది ఎంత అవుతుంది? 180. అండ్ దిస్ ఈస్ 170. ఒక పాయింట్ తక్కువ ఉంది కదా. ప్రతిసారి వెతకకుండా అడిగినప్పుడు ఫాస్ట్గా చెప్పడానికి రెడీ ఉండాలి మా. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద క్వశ్చన్. చూడండి, టోటల్ క్యాజువల్ షూస్ సోల్డ్ బై స్టోర్ ఆన్ సండే అండ్ థర్స్డే టుగెదర్ ఆర్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ ద టోటల్ స్పోర్ట్స్ షూస్ సోల్డ్ బై స్టోర్ ఆన్ ట్యూస్డే అండ్ వెడ్నెస్డే టుగెదర్. మనకు డెఫినెట్గా ఫార్మల్ డైరెక్ట్ అయితే అడగల, మిగతావి అడుగుతున్నాడు కదా. ఒకసారి జాగ్రత్త చూడండి, ఎప్పుడెప్పుడండి? సండే, థర్స్డే. సండే మనకు ఫార్మల్ షూస్ ఎంత ఉంది మా? 48. 48 ఈక్వల్స్ టు ఎంత తెలుసు? 120. కానీ మనకు సండే ఏ షూస్ కావాలి? క్యాజువల్ షూస్ కావాలి. ఎంత ఉంది మా? 32% ఉంది. ఎంత ఉంది మా? 32%. అలాగే నెక్స్ట్ ఏ డే గురించి ఇచ్చాడు? థర్స్డే. థర్స్డే రోజు మనకి ఎంత పర్సెంట్ ఉంది చూడండి? 68. ఎంత ఉంది మా? 68. 68 ఈక్వల్స్ టు ఎంత ఉంది? 210. మనకి ఏ షూస్ కావాలి? క్యాజువల్. థర్స్డే క్యాజువల్ ఎంత ఉంది? 22% ఉంది. ఎంత ఉంది? 22%. క్యాజువలే కదా అడుగుతున్నది. ప్రొసీడ్ హియర్. ఒకసారి చూడండి మా, ఇక్కడ ఈ రెండు ఏ టేబుల్తో కొట్టేయచ్చు? 16 2s 16 3s 3 ఎన్ని టైమ్స్? 40 టైమ్స్. అంటే ఇదేమవుతుంది? 80. నెక్స్ట్ ఈ రెండు ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది చూడండి? 2a 2 ఎన్ని టైమ్స్? 2 ఎన్ని టైమ్స్? 34. 34 ఎన్ని టైమ్స్? 5. ఇస్ ఇట్ వర్కింగ్? 5 టైమ్స్ రాదు కదమ్మా. కరెక్టే తీసుకుందామా? చూడండి ఇక్కడ ఇది ఎంత అండి? 32. 32 అని సరిపోయింది కదా. 210 ఇది కరెక్టేనా? మనం 180 రాసుకోవాలి. అది దిస్ ఇస్ వాట్ మా? ఎంత రాయాలి అది? థర్స్డే ఎంత రాయాలి? 170 మా. ఫైన్. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ దియేసి ఏమైంది? హాఫ్ అయ్యింది. అంటే ఇది కూడా ఏమవ్వాలి? హాఫ్. లేదు అంటే నార్మల్ చేసేద్దాం ఇంకా క్యాలిక్యులేషన్. ఇది ఎంతకి ఈక్వల్ అండి? 170. అంటే 7 ఎన్ని టైమ్స్ మా? 10 టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్ మా? 4 టైమ్సే కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది? 5.5. ఇది కూడా 5.5 ఏమవుతుంది? 55. ఇది మనకు వచ్చింది అమ్మా. నెక్స్ట్ ఎక్కడైనా అవసరం అయితే మళ్ళీ డేటా రెడీ ఉంటుంది, రాసేసుకోండి నీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నాడు? స్పోర్ట్స్ షూస్ బై ట్యూస్డే అండ్ వెడ్నెస్డే అన్నాడు. ట్యూస్డే రోజు మనకు ఎంత తెలుసు అండి? 40%. 40% ఈక్వల్స్ టు ఎంత తెలుసు? 210 తెలుసు. ట్యూస్డే రోజు, సారీ మండే రాశాను. ట్యూస్డే ఎంత ఉంది చెప్పండి? 35. ఎంతండి? 35% ఈక్వల్స్ టు ఎంత? 210. కానీ మనకు ఆ రోజు ఏ షూస్ కావాలి? స్పోర్ట్స్ షూస్. ట్యూస్డే స్పోర్ట్స్ షూ ఎంత ఉంది మా? 20%. ఓకేనా? చూడండి ఇక్కడ 7 ఎన్ని టైమ్స్ అండి? 5 టైమ్స్. 7 ఎన్ని టైమ్స్? 30 టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్ అయింది? 4 టైమ్స్ ఏమవుతుంది? 120. నెక్స్ట్ ఏ డే కావాలి? వెడ్నెస్డే. వెడ్నెస్డే ఎంత ఉంది ఇక్కడ? 24. 24% ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? 180. మనకు ఆ రోజు ఏ షూస్ కావాలి? స్పోర్ట్స్ షూస్. వెడ్నెస్డే స్పోర్ట్స్ షూస్ ఎంత ఉంది? 20 ఉంది. ఎంత ఉంది మా? 20. ఏ టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం? 6 4s 6 3s ఎన్ని టైమ్స్ మా? 5 టైమ్స్. ఇది 5 టైమ్స్ సేమ్ అవుతుంది 150. ఇప్పుడు ఏమన్నాడు? ఈ టోటల్ ఈస్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ దిస్ వన్ అన్నాడు. ఈ టోటల్ ఎంత చెప్పండి? 135. 135లో నుంచి 150లో నుంచి 135 పోతే 15. ఇది ఎంత ఉంది? 120. అంటే ఎంత తక్కువ ఉంది అది? 135 బై దీనికంటే ఇది ఎంత? 270. అంటే ఎంత? డబల్. అంటే ఏమవుతుంది? 50%.
ఇవి ఏమేమి క్యాలిక్యులేట్ చేసామో రాసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్లకు ఇక్కడ అవసరం అయితే ఫాస్ట్గా తీసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ వన్ అండి, ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ క్యాజువల్ షూస్ సోల్డ్ బై మండే అండ్ వెడ్నెస్డే, యావరేజ్ ఆఫ్ ఫార్మల్ షూస్ సోల్డ్ బై వెడ్నెస్డే అండ్ థర్స్డే. ఓకే, మనకి ఇందాక డేటా రాసుకున్నాం కదా, ఫార్మల్ షూస్ వెడ్నెస్డే థర్స్డే డైరెక్ట్ రాసాం. ఎంత ఉంది చూడండి, వెడ్నెస్డే పర్సంటేజ్ కాదు మా, డైరెక్ట్ షూసే చెప్పేయచ్చు కదా ఫార్మల్స్. ఇది ఎంత 180, ఇదెంత థర్స్డే 170, మొత్తం ఎంతమా 350. మనకు యావరేజ్ అడిగాడు కాబట్టి ఏం చెప్పొచ్చు 175. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాజువల్ షూస్ ఆన్ మండే అండ్ వెడ్నెస్డే. క్యాజువల్ షూస్ మండే రోజు కావాలి. క్యాజువల్ షూస్ ఎంత 80 ఎక్కడ రాసామండి, క్యాలిక్యులేషన్ చేశారా? సండే కదమ్మా. ఒకసారి చూడండి, ఇక్కడ మండే రోజు ఫార్మల్ ఎంత పర్సెంట్ ఉంది, ఫార్మల్ ఎంత పర్సెంట్ ఉంది అని అడిగా. ఫార్మల్ అండి, ఇది క్యాజువల్ ఎంత ఉంది 40% మా. 40% ఈక్వల్స్ టు మండే రోజు మనకు ఎంత తెలుసు 160 అని తెలుసు. ఎంత తెలుసు 160. కానీ మనకి ఏ షూస్ కావాలి ఇప్పుడు, క్యాజువల్ కావాలి. మండే క్యాజువల్ ఎంత పర్సెంట్ ఉంది 48. ఇది ఎన్ని టైమ్స్ ఉంది 4 టైమ్స్ ఉంది. ఎన్ని టైమ్స్ ఉంది 4 టైమ్స్. ఇది కూడా 4 టైమ్స్ చేస్తే ఏమవుతుంది 192 అవుతుంది. అలాగే వెడ్నెస్డే రోజు కావాలి. వెడ్నెస్డే రోజు ఫార్మల్ ఎంత పర్సెంట్ ఇచ్చాం చూడండి 24% ఈక్వల్స్ టు ఎంత ఉంది 180. మనకేం కావాలి క్యాజువల్. వెడ్నెస్డే క్యాజువల్ ఎంత ఉంది 56 కదా. ఇందాక 4 టేబుల్తో 6 టేబుల్లో 6 30s అంతే కదా. ఇది ఎన్ని టైమ్స్ మా 14 టైమ్స్. ఎన్ని టైమ్స్ 14 ఇంటూ 3 42 ఎంత 420 కదా. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఎంతండి 175. ఈ రెండింటి యావరేజ్ కావాలి. ఒకసారి చూడండి, ఇది 2 11 6 బై 2 చేస్తే ఎంత అవుతుంది యావరేజ్ 306. 306కి 175కి డిఫరెన్స్ ఎంతండి 1. లాస్ట్కి 1 వచ్చిన ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. మీరు ఇందాక రాసుకున్న డేటాని ఫాస్ట్గా ఏది అవసరమో అది అడిగినప్పుడు చెప్తే స్పీడ్ అయిపోతుంది మా. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 59. ఇఫ్ ద టోటల్ క్యాజువల్ షూస్ సోల్డ్ బై స్టోర్ ఆన్ ఫ్రైడే ఈజ్ 25% మోర్ దెన్ ద వెడ్నెస్డే. మనకు క్యాజువల్ షూస్ అడుగుతున్నాడు వెడ్నెస్డే. వెడ్నెస్డే మనకు వచ్చిన పర్సెంటేజ్ ఎంత ఫార్మల్స్కి 24% ఈక్వల్స్ టు వెడ్నెస్డే ఎంత ఉంది 180. ఇది ఎన్ని టైమ్స్ మా 4 టైమ్స్, ఇది 30 టైమ్స్. మనకేం కావాలి ఇప్పుడు క్యాజువల్. వెడ్నెస్డే క్యాజువల్ ఎంత ఉంది 56. ఇది ఎన్ని టైమ్స్ ఉంది 14 టైమ్స్. ఇందాకే రాసాం 14 ఇంటూ 3 ఎంత 420. దీనికంటే ఎంత పర్సెంట్ ఎక్స్ట్రా 25% ఎక్స్ట్రా. ఇందులో 25% ఎంత యాడ్ చేయాలి 105. 105 యాడ్ చేస్తే ఏమవుతుంది 525. దిస్ ఈస్ ద ఫ్రైడే అండ్ టోటల్ స్పోర్ట్స్ షూస్ ఆన్ ఫ్రైడే ఈజ్ 300% మోర్ దెన్ దట్ ఆఫ్ ది థర్స్డే. థర్స్డే రోజు మనకు మిగిలిన పర్సెంటేజ్ ఎంత చెప్పండి 68ఏనా ఎంతండి 68. 68 ఈక్వల్స్ ఇక్కడ ఎంత ఉంది 170. కానీ మనకి ఏ షూస్ కావాలి ఆ రోజు స్పోర్ట్స్. థర్స్డే స్పోర్ట్స్ ఎంత పర్సెంట్ ఉంది 10% ఉంది. 17 ఎన్ని టైమ్స్ 10 టైమ్స్. 17 4 టైమ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది 2.5 అయింది. ఇది 2.5 చేస్తే ఏమవుతుంది 25. ఎంత అవుతుంది 25. 300% మోర్ అంటే ఇంటూ 4 ఏమవుతుంది మా 100. అప్పుడు ఈ రెండు కలిపితే ఏమవుతుంది 625. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. 60. టోటల్ స్పోర్ట్స్ షూస్ సోల్డ్ బై స్టోర్ ట్యూస్డే ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ ద టోటల్ స్పోర్ట్స్ షూస్ సోల్డ్ బై సండే అండ్ మండే టుగెదర్. ట్యూస్డే గురించి మాట్లాడుకుందాం. ట్యూస్డే మనకు మిగిలిన పర్సెంటేజ్ ఎంత 35. 35% ఈక్వల్స్ టు ఎంత ఉందండి 210. మనకు ఎవరు కావాలి స్పోర్ట్స్ షూస్ కావాలి. స్పోర్ట్స్ షూస్ ఎంత ఉంది ఇక్కడ 20% ఉంది. ట్యూస్డే స్పోర్ట్స్ షూ ఎంత ఉంది 20%. ఒకసారి చూడండి ఇదంతా 120. ఫైన్. ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ ద టోటల్ స్పోర్ట్స్ షూస్ సోల్డ్ బై స్టోర్ ఆన్ సండే అండ్ మండే టుగెదర్. స్పోర్ట్స్ షూస్ సండే చేసామా ఇందాక మనము చేయలే. సండే రోజు ఎంత పర్సెంట్ మిగిలింది ఎంత మిగిలింది 48. 48% ఈక్వల్స్ టు ఎంత తెలుసు 120 అని తెలుసు. కానీ మనకు స్పోర్ట్స్ షూస్ కావాలి. స్పోర్ట్స్ షూస్ ఎంత ఉంది మా 20% ఉంది. ఓకే 12 ఎన్ని టైమ్స్ మా 10 టైమ్స్. 12 ఎన్ని టైమ్స్ 4 టైమ్స్. ఇది 5 టైమ్స్ అంటే ఏమవుతుంది 50. అలాగే మండే రోజు కావాలి. మండే మనకు మిగిలిన పర్సెంటేజ్ ఎంత
40% ఈక్వల్స్ టు 160. మనకి స్పోర్ట్స్ షూస్ ఎంత ఉంది 12. ఇది ఎన్ని టైమ్స్ 4 టైమ్స్ అంటే ఎంత అవుతుంది 48. ఈ రెండు కలిపి ఎంత అవుతుంది 98. ఈజ్ మోర్ అన్నాడు. ఎంత మోర్ ఉంది మా 22. ఎంత ఎక్స్ట్రా ఉంది 22 దాన్ 80. 98 ఇంటూ 100 అప్రాక్సిమేట్ అన్నాడు. చూడండి ఒకసారి ఇక్కడ 2 ఎన్ని టైమ్స్ అలా కాకపోయినా అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి ఇది 100 అనుకుంటే ఎంత పర్సెంట్ మా 22%. నియరర్ ఏం లేవు కదా. నెక్స్ట్ ఇట్స్ 61. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద టోటల్ షూస్ సోల్డ్ బై స్టోర్స్ ఆన్ సండే టు దట్ ఆఫ్ ది వెడ్నెస్డే. ఒకసారి జాగ్రత్త చూడండి. సండే మనకు తెలుసు ఎంత పర్సెంట్ తెలుసు, మనకు ఎంత పర్సెంట్ మిగిలింది 48. మనకు 48% తెలుసు, ఇతను 100% అడుగుతున్నాడు కదా. అప్పుడు ఏమని రాస్తాను చెప్పండి 100/48 ఇంటూ మనకు సండే ఎంత తెలుసు, మొత్తం ఎంత తెలుసు 120 టు ద నెక్స్ట్ 100 వెడ్నెస్డే మనకి ఎంత మిగిలింది 24. వెడ్నెస్డే ఎంత తెలుసు మనకి 180. ఈ 100 క్యాన్సల్. 24 ఎన్ని టైమ్స్ మా 2 ఎన్ని టైమ్స్ మా 60 ఎన్ని టైమ్స్ మా అంటే ఎంత అండి 1:3. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. ఇట్స్ 62 to 65 అండి. ఫస్ట్ వన్ ప్రోడక్ట్ ఎంత రావాలండి -88 రావాలి. సమ్ ఎంత రావాలి -3 అంటే ఏం చెప్పొచ్చు -11 + 8. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది 11, -8. నెక్స్ట్ ప్రోడక్ట్ 126, సమ్ వచ్చేసి 23, 14 9s. y ఈక్వల్స్ టు -14 -9. 11 తో చెక్ చేస్తే బోత్ ద కేసెస్ గ్రేటర్, 8 లో అయినా గ్రేటర్, x గ్రేటర్ దెన్ y. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 63 అండి. ఇచ్చిన ఈక్వేషన్ లో బోత్ ద ప్రొడక్ట్స్ ఏమున్నాయండి నెగిటివ్. ఇక్కడ y మిస్ అయిందా, స్క్వేర్ ఉందంటే y మిస్ అయి ఉంటుంది మా ఫైన్. ఓకే y మిస్ అయింది. సో బోత్ ద ప్రొడక్ట్స్ ఆర్ నెగిటివ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. ఇక్కడ చూడండి మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. 2x² మైనస్ అవుతే ఏమవుతుంది 2x² - 17x + 36 ఈక్వల్స్ టు 0. అప్పుడు ప్రోడక్ట్ ఎంత అవుతుంది చెప్పండి 72. సమ్ ఎంత రావాలి అంటే -8 -9. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది 9/2 అంటే ఏమవుతుంది మా 4.5, 4. ఇక్కడికి వచ్చేస్తే 12 తో క్యాన్సిల్ చేద్దాం. 12 ఎన్ని టైమ్స్ 25 టైమ్స్. అప్పుడు y ఏమవుతుంది +or -5. ఒకవేళ +5 తో అయితే లెస్ అవుతాయి, కానీ -5 తో అయితే గ్రేటర్ అవుతాయి. ఆన్సర్ ఏమవుతుంది RCE. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 65. ఎక్స్పాండ్ ద ఈక్వేషన్ మా a + b హోల్ స్క్వేర్ ఏమవుతుంది x² + 81 + 18x - x - 9 ఈక్వల్స్ టు 0. x² ఇది ఎంత అండి 17x, ఇది ఎంత అవుతుంది +72 ఈక్వల్స్ టు 0 అంటే ఏం రాస్తాం 98. అవి ఓవరాల్ ఏమవుతాయి మైనస్ అవుతాయి. ఇక్కడికి వచ్చేసరికి y² + 4y - 32 ఈక్వల్స్ టు 0. ప్రోడక్ట్ 32 రావాలి మైనస్, సమ్ వచ్చేసి 4 +8 -4. అప్పుడు y ఏమవుతుంది -8 + 4. ఇక్కడ ప్లస్ తో చెక్ చేస్తే బోత్ ద కేసెస్ y ఏమవుతుంది గ్రేటర్, కానీ దీంతో చెక్ చేస్తే గ్రేటరు ఈక్వల్ అంటే x < or = y.